కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.21 కోట్ల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 21,000 కోట్ల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్లో జరిగే కార్యక్రమంలో 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధి సహాయాన్ని విడుదల చేయనున్నారు. పథకం కింద 11 మందికి పైగా రైతులకు 3 లక్షల కోట్లకు పైగా కేంద్రం సాయాన్ని అందించింది. దాదాపు 3,800 కోట్ల రూపాయలు విలువైన నమో షేత్కారీ మహాసమ్మన్ నిధి, రెండో, మూడో విడత నిధులను సైతం ప్రధాని పంపిణీ చేయనున్నారు. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా ఏడాదికి 6,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయానికి తెలిసిందే. 4 నెలలకోసారి 2,000 రూపాయలు చొప్పున సాయం విడుదల చేస్తున్నది. ఇప్పటి వరకు 15 విడుదతల్లో నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే 16వ విడత సహాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా గతేడాది నవంబర్ 15న ప్రధాని 15వలో 8,000 కోట్లకు పైగా రైతులకు 18,000 కోట్ల రూపాయలు జమ చేశారు. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో 1 కోటి ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలో ఓబీసీ కేటగిరీ లబ్ధిదారుల కోసం ఆవాస్ యోజనను ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద మొదటి విడతగా 375 కోట్ల రూపాయలను 2.50 లక్షల మంది లబ్ధిదారులకు బదిలీ చేస్తారు. దాంతో పాటు మహారాష్ట్రలో 1,300 కోట్లకు పైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు.